వెహికల్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హోండా సిటీ పెట్రోల్ వర్షన్ అండి, ఎస్ఎంటీ వేరియంట్ ఫర్ సేల్ అయితే తీసుకోవడం జరిగింది. 2010లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది, 2011లో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ వెహికల్ 2 నెలలో. సో ఫిబ్రవరి 2011లో రిజిస్ట్రేషన్ అయితే చాలా చక్కటి బండి కండిషన్లో ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుండి అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి, విత్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా మనకి మెన్షన్ అయితే అయింది. సో ఇది వచ్చేసి వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్, HR26 గుర్గాంకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండి. ఎస్ వేరియంట్ మీరు ఇక్కడ చూడొచ్చు డిక్కీ మీద. సో ఈ వెహికల్ ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ 73,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోండా సిటీ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఈ వెహికల్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ధర 2,38,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది, ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అన్ని ఇంక్లూడింగ్ అండి. చిన్న డిస్కౌంట్ ఇస్తా, ఫిక్స్డ్ రేట్ల మీద చిన్న చిన్న బండ్లు ఇస్తూ ఉంటాను, పెద్దగా మార్జిన్ ఉండదు వీటి మీద. ఇక బండికి 10,000 లేనిది మనం వదలం. సో ఆ కమిషన్ ఇవన్నీ ఇంక్లూడింగ్ అడిగి నేను చెప్తాను, ఎప్పుడైనా కూడా సపరేట్గా ఏం తీసుకోను, ఇంక్లూడింగ్ అడిగే చెప్తాను. మీరు ఓవరాల్గా దీని యొక్క ఎక్స్టీరియర్ లుక్ అనేది కంప్లీట్గా 360 డిగ్రీస్, బండి యొక్క కండిషన్, ఇంజన్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను నేను. చూడొచ్చు, ఎండ బాగా ఉంది ఇక్కడ. చూడొచ్చండి మీరు ఇక్కడ ఇంజన్ ఏ విధంగా ఉందనేది. రైట్ ఫెండర్లు, ఏప్రాన్లు అన్నీ కూడా ఒరిజినల్ అండి. బండికి ఇంతవరకు ఎటువంటి పీస్ కూడా రీపెయింట్ అయితే అవ్వలేదు, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయింది. బంపర్కి, ఫ్రంట్ బంపర్కి చిన్న గీతలు ఉన్నాయి అంతే, సో మైనర్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి వెహికల్ ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెహికల్. మీకు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అవుతుంది వెహికల్. సో మీరు ఇక్కడ నెంబర్ అయితే చూసుకోవచ్చండి. నెంబర్ కూడా గుర్గాంకి సంబంధించిన HR26 నెంబరు చూసారు కదా, 4512. సో అదేవిధంగా మీకు వెహికల్ యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను నేను. ఇంటీరియర్ చూపి, ఇంటీరియర్ చూపి. ఎండ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మన పని మనం చేసుకోవాలి. సో ఇంటీరియర్ అయితే చూడొచ్చు మీకు, పెడల్స్ ఏ విధంగా ఉంది అనేది, అదేవిధంగా ఇంటీరియర్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందనేది. సో మీకు స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ వస్తుంది, హ్యాండ్ బ్రేక్ వేయలేదు, చూపి. 72,226 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీరు ఇంటీరియర్ మొత్తం కూడా చూడొచ్చు, డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందనేది. మనకి మాన్యువల్గా ఏసీ అయితే ఉంటుంది, అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందండి బండిలో. మీకు మ్యూజిక్ సిస్టమ్ చూసుకుంటే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మీకు. అదేవిధంగా కో డ్రైవర్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుంది పైన. సీట్లు చూపి. సో సీట్స్ చూసారు కదా ఎంత కండిషన్లో ఉందనేది, చాలా మంచిగా అయితే మెయింటైన్ చేశారు. ఇకపోతే మనకి డిక్కీకి సంబంధించిన ఇదిగోండి, ఈ లివర్ కూడా చూడొచ్చు మీరు, చాలా సింపుల్గా ఉంది. వెనక కూడా ఓపెన్ అయిపోయింది. మీరైతే ఇప్పుడు దీని యొక్క బ్యాక్ లుక్ కూడా చూసుకోవచ్చు, సిట్టింగ్ బ్యాక్ లుక్ ఏ విధంగా ఉందనేది. పేపర్లన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు అవి వచ్చేసి మనకి ఎవరు దొంగతనం చేయకుండా పెట్టుకునేటి అనమాట, అవి ఇవ్వరు. డిక్కీ కూడా ఓపెన్ అయితే అయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాడ్జింగ్ ఉంది డిక్కీకి. అదేవిధంగా మనకి ఈ యొక్క బంపర్కి చిన్న గీతలు ఉన్నాయండి అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీరు ఇక్కడ బూట్ స్పేస్ యొక్క కండిషన్ అయితే చూడొచ్చు, బూట్ స్పేస్ ఏ విధంగా ఉందనేది. 0.5 చూడొచ్చు కండిషన్ ఏ విధంగా ఉందనేది. ఓకేనా, మనకి స్టెప్నీ టైర్ కండిషన్ కూడా దాదాపుగా 60% అయితే ఉంది. రైట్ అండి. సో మీరు మిగిలిన 4 టైర్ల యొక్క ఇక్కడ మనకి 4 టైర్ల యొక్క కండిషన్ కూడా చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ స్టోన్కి సంబంధించిన టైర్లు ఉన్నాయి, అవి దాదాపుగా 65% అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీకు దాదాపుగా ఇది కూడా సేమ్ మనకి 60%లో అయితే ఉంది. ఇది సిఎట్కి సంబంధించిన టైర్లు. ఓకేనా, కాకపోతే రన్నింగ్
విధంగా ఉందనేది చూద్దాం. మనకి జస్ట్ ఒక సెల్ఫ్ కొడితే వెహికల్ కూడా ఎటువంటి సౌండ్ లేకుండా ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆర్పిఎం చూపి ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది పర్ఫార్మెన్స్ కూడా. రన్నింగ్ వీడియో చూపిస్తాను, మళ్ళీ ఒకసారి లాస్ట్లో డీటెయిల్ కూడా చెప్తాను. పోయిన కూర్చో. 2010కి సంబంధించిన బండి, 2010లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చూసుకుంటే 2011లో ఫిబ్రవరిలో అయితే అయింది. ఏసీ కండిషన్ బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ కూడా మంచిగా వస్తుంది. అదేవిధంగా బండిలో ఎటువంటి నాయిస్ లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది బండి. పికప్ కూడా చాలా బాగుందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను డ్రైవింగ్ చేస్తున్నా, సెకండ్ గేరు, థర్డ్ గేరు బాగుంది, ఎటువంటి సౌండ్ కూడా లేదు. సో దీని యొక్క డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 2,38,000. అంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది, మా యొక్క చిన్న ప్రాఫిట్స్ ఉంటాయి ఈ చిన్న బడ్జెట్లో. ఏంటి అంటే క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మన యొక్క ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు వాళ్ళకి పంపించాలన్న ఉద్దేశంతో చూసి చూడనట్టు బండ్లు అయితే మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ట్యాక్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్కి మనకి 36,000 చిల్లర అయితే పడుతుంది ఎస్ వేరియంట్కి. అదేవిధంగా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే బెంగళూరుకి ఒక రేటు, హైదరాబాద్కి ఒక రేటు, ఆంధ్రాలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అదేవిధంగా ఒంగోలుకి, వీటికి సంబంధించింది ఒక రేట్ అయితే ఉంది. సీట్ ముందుగాను చేస్తాను. ఆ ఫిగో వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే బెంగళూరు వాళ్ళకి ఇచ్చేసినాం. సౌండ్ కూడా ఎటువంటి సౌండ్ లేదండి, మనకి అంతా కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. నా యొక్క స్టాక్ మీకు రెగ్యులర్గా అప్డేట్ కనుక రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో వీడియో MUX ఎస్యూజ్ బండి అయితే తీస్తున్నా, దాంట్లో ఫీచర్స్ అయితే అదిరిపోయినాయి. బండి ఇంకొక 20 నిమిషాల్లో వస్తుంది, దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈరోజు. అది కూడా వీడియోని చూసి అందరూ లైక్ అయితే చేయండి. మరిన్ని ఫ్యామిలీ బడ్జెట్ కార్స్, అంటే తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి వెహికల్స్ మనం తీసుకొస్తూ ఉంటాం మన ముందు అన్నట్టు. ఆ బండి చూశారు కదా, 1,92,000కి ఇచ్చాను నేను బెంగళూరు వాళ్ళకి. సో రైట్ అండి, థ్యాంక్ యూ. బండి